దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, బాగున్నారా? దేవుని కృపలో మరొక రోజులు మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క దయను బట్టి మరొక రోజులు మనము దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చున్నాడు. మరి ఈ దినమున దేవుని ద్వారా పంపబడిన దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా ఆలోచించి మన హృదయాల్లో ఆయన మాటను భద్రపరుచుకొని దిశగా అడుగులు వేసి ఆయన ఆశీర్వాదంలో దేవుని మనము అనుకుంటున్నాం. రండి, ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించున్నాం. మనము నేర్చుకుంటున్నాం ఈ దినాల్లో. మరి దేవుడు మనం అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడని మనము నేర్చుకుంటున్నాం. అవును ప్రియమైన వాళ్ళరా, మనము అడిగినవి చిన్నవి, అడిగేది చిన్నవి, ఆయన చేసేది లేకపోతే ఆయన మన పట్ల చేయాలనుకున్నది గొప్ప గొప్ప కార్యం. దేవుడు అద్భుతము చేసే గొప్ప దేవుడు కనుక నీ పట్ల ఆయన తనను తాను మహింపరుచుకుంటాడు, తనను తాను కనపరుచుకుంటాడు. కనుక మనం అడగాలి, దేవునికి లోబడుచు అడగాలి, దేవుని చిత్తమును ఎరిగి అడగాలి, దేవునికి విధేయత చూపుచూ అడగాలి, దేవుని యొక్క విశ్వాసంతో అడగాలి. దేవుని సన్నిధిలో నా మనని నిశ్చయముగా నా దేవుడు వింటూ ఉన్నాడని ఆ నిశ్చయతతో అడిగినప్పుడు తప్పకుండా మనం అడిగింది కొద్దిగా అయితే మనకు అధికంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు అనే సంగతిని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ ఉంటాడండి. మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు మరి కుష్ఠరోగులు ఒకసారి 10 మంది వస్తారు, లేకపోతే ఒకసారి 2 వస్తారు. వచ్చి వా మమ్మల్ని కుష్ఠరోగం నుండి విడిపించవా, మమ్మల్ని బాగు చేయవా అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు బాగుపడటం నాకు ఇష్టమే, మీరు శుద్ధీకరించబడటం నాకు ఇష్టమే అని వారిని చిన్న ముట్టుకుంటాడు. దేవుడు అద్భుతంగా వారిని ముట్టిన ఆ యొక్క తాకిడి వారిని స్వస్థతలోనికి నడిపించి, అద్భుతంలోనికి నడిపించి వారి బ్రతుకు దినాలన్నీ కూడా ఏమంటే కుష్ఠరోగులు ఊరు బయట ఉండవలసిన వారికి విలువలే, వారికి మానసికంగా శారీరకంగా ఎంతగానో భయపడమైన పరిస్థితి. దేవుని యొద్దకు రాగా, దేవునిని వారు అడగగా, దేవుడు వారి మనగా ఆలకించగా, చూడండి ఎంత గొప్ప అద్భుతం జరిగింది. తర్వాత వారి యొక్క సాక్ష్యమును బట్టి లేకపోతే వారి యొక్క స్వస్థతను బట్టి ఊరంతా కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారు కదా. కాబట్టి దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు, అడుగు వాటిని ఇచ్చు దేవుడు. ఇంకా అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అధికంగా చేయగలిగిన గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవుడిని విశ్వసించి ఉన్నావా? దేవుని అందు విశ్వాసం ఉంచి ఉన్నావా? ఈ దేవునితో అడుగులు వేయించున్నావా? ఈ దేవునికి విద్యార్థి చూపుతూ నడిపించబడుతున్నావా? దేవుడు తప్పకుండా అద్భుతించాడు. దేవుడి ఇటు గొప్ప మాట దేవుడికి భద్రపరిచి ఆశీర్వదించుకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నామా? ప్రేమగల ఉన్నతమైన తండ్రి, ఈ మాటలు మీ ప్రజలకు అందించుంటుండగా 100 ఫలింపు దయచేయండి. ఏ కష్ట నష్టాల్లో ఉన్నారో, ఏ వ్యాధి బాధలతో ఉన్నారో, ఏ అసమాధానమైన స్థితిలో ఉన్నారో మీరు అద్భుతం చేయండి. మహిమ మీరు పొందుతాను. ఈ దినపు పనులు, ప్రయత్నాలు మీరు తోడేయండి. నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చెరువును మనకందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.